ఇంకా మాక్రోని పాస్తాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా వాటర్లో మాక్రోని పాస్తాను వేసేసి మొత్తం బాయిల్ చేయాలి. అలా బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలా తర్వాత బీన్స్, చిల్లీ ఫ్లేక్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, టమాటా కెచప్ అండ్ మాక్రోని పాస్తా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ అన్నీ రెడీ చేసుకున్నాక మన బాండిని కూడా రెడీ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 3 గరిటెలు ఆయిల్ వేసుకొని అవి మొత్తం కాగినాక మనం ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి. అవి వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. అలా ఫ్రై అవుతూ ఉంటాయి కదా, సో అవి కొంచెం బ్రౌన్గా రావాలి. బీన్స్ అలా ఫ్రై అవుతున్నాయి కాబట్టి మనం కట్ చేసుకున్న బీన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం వేసేసుకొని మొత్తాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. అలా మొత్తం కలిపాం కదా, నెక్స్ట్ మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాము. ఆ క్యాప్సికమ్ కూడా మొత్తం వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ వచ్చే వరకు కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. మనం అలా కలుపుతూ ఉన్నాం కదా, అలా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా కింద కొంచెం బ్రౌన్ వస్తుంది కదా ఉంది, అలాగ మొత్తం ఇంకా వాటినన్నిటినీ బ్రౌన్ వచ్చే వరకు మనం చూసుకోవాలి. అలా బ్రౌన్ వచ్చాక మనం ఏం చేయాలంటే కొంచెం మనం సాల్ట్ అనేది తీసుకొని, ఎక్కువ కాదు కొంచెం సాల్ట్ అనేది వేసుకొని, అలానే మనం క్యాబేజీ పీసెస్ కూడా మొత్తాన్ని వేసేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. మనం అలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోవాలి కదా, అది తీసుకొని ఇంకా వీటిల్లో ఫ్రై అయిన దాంట్లో వేసేసి మొత్తాన్ని ఇక ఆ స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక మొత్తాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలా మొత్తం కలిపేసేసాక మనం ఇంకా చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాం కదా, ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోండి. అలా కలిపేసుకున్నాక సోయా సాస్ తీసుకోండి అండ్ టమాటా కెచప్ కూడా తీసుకొని మొత్తం రెండింటిని కలిపేసేసిన తర్వాత మనం మక్రోని పాస్తాను కూడా వేసేసుకొని ఇంకా మొత్తం కలిపేసేసుకోండి. ఫైనల్గా అయిపోయింది. బౌల్లో సర్వ్ చేసుకోండి, పిల్లలకి పెట్టేసేయండి. అలానే హస్బెండ్స్ ఆఫీస్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి కూడా ఈ స్నాక్ యూజ్ అవుద్ది. అలా వాళ్ళకి పెట్టేయండి, మీరు ట్రై చేయండి. ఇక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.